Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 116 maths classes. We completed 116 maths classes. Now we are at what 117th maths class, and maths concept number is 46. That is area and perimeter. Area and perimeter కి సంబంధించింది. సో ఇక్కడ మోడల్ 13th model. Find the number of square tiles of side 12 centimeters required for flooring a room of size 4 meters into 5 meters will be. So find the number of square tiles. ఎన్ని స్క్వేర్ టైల్స్ కావాలి? 12 centimeters ఉన్నాయి. ఎన్ని స్క్వేర్ టైల్స్ కావాలి? రిక్వైర్డ్ ఫర్ ఫ్లోరింగ్ ఏ రూమ్ ఆఫ్ సైజ్ 4 meters into 5. అంటే ఇది రెక్టాంగిల్ లాగా ఉంది. 4 meter 5 meter అంటే స్క్వేర్ కాదు. సో ఒక రూమ్ ఉందట, 4 meters into 5 meters రూమ్ ఉందట. ఇది రూమ్ 4 meters అని అంటే ఏంది? 400 centimeters. ఇది 500 centimeters. ఓకే, ఇది ఇటు ఇది పెట్టేసుకున్నా పర్లేదు. ఓకేనా? దీనిలో ఏం వేయాలట? స్క్వేర్ టైల్స్ వేయాలంట. ఇట్లా స్క్వేర్ టైల్స్, ఇది 12 centimeters, మళ్ళీ ఒక స్క్వేర్ టైల్ 12, మళ్ళీ ఒక స్క్వేర్ టైల్ 12. ఇట్లా స్క్వేర్ టైల్స్ అన్నీ వేస్తే ఎన్ని టైల్స్ పడతాయి అని అడుగుతున్నాడు. ఇప్పుడు నంబర్ ఆఫ్ టైల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ప్రిన్సిపల్ ఏంటి అంటే, నంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బిగ్ షేప్ divided by area of small shape. ఇక్కడ ఏరియా ఆఫ్ బిగ్ షేప్ అంటే ఏంటిదరా? పెద్దగా ఏమున్నది ఇందులో? రెక్టాంగిల్ పెద్దగా ఉంది. 400 300 500 కాబట్టి పెద్దగా ఉంది కాబట్టి ఇది రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్క్వేర్, అంతేనా? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్క్వేర్. ఇప్పుడు నాకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏరియా ఆఫ్ వాట్? స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఎంతరా? 12. సో 12 into 12 is equal to what? 144 centimeter square. Area of square. Next, area of rectangle. Area of rectangle is equal to what? Length into breadth. Length enta? 400 into identa? 500. 4 5s are 20. Malli 4 zeros. Centimeter square. Okay na? So 2 lakhs centimeter square వచ్చింది నాకు. ఇప్పుడు నంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏరియా ఆఫ్ బిగ్ షేప్ ఎంత? ఇది 0 0 ఏంటంటే 5 zeros 2 3 4 5 డివైడెడ్ బై 144 వేస్తే మనకు తెలుస్తుంది. 144ను 2 lakhs డివైడెడ్ బై 144 చేయండి. 2 lakhs డివైడెడ్ బై 144 చేస్తే మీరు డివైడెడ్ బై చేయండి. యూ విల్ గెట్ 1388.4 సంథింగ్ వస్తుంది. యూ కెన్ టేక్ 1388.8 వస్తుంది. యూ కెన్ టేక్ 1388.8 వస్తుంది మీకు. యూ కెన్ టేక్ 1389 టైల్స్. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇందులోపల ఈ రెక్టాంగిల్ లోపల స్క్వేర్ బాక్సెస్ని కనుక సెట్ చేయాలి అని అంటే ఏరియా ఆఫ్ బిగ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్మాల్. ఒకవేళ స్క్వేరే తీసుకుని అందులో రెక్టాంగిల్స్ని సెట్ చేయాలంటే అప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఎన్ని పడుతుంది అని అంటే వాటి ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తే డివైడెడ్ బై చేసుకుంటే మనకు వస్తుంది. ఈ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. ఏరియా ఆఫ్ బిగ్ షేప్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్మాల్ షేప్స్. సో బిగ్ షేప్ డివైడెడ్ బై స్మాల్ షేప్ వేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. అర్థమైందా? రైట్. ఇదొకటే, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు చేసేయచ్చు. మోడల్ 14. ఫైండ్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ ఫిగర్కి సంబంధించి ఏమేమంటున్నాడు? ఏరియా అండ్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ అదే పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ ఈజీ కదా. ఇది 12 ఉంది, ఇది 15 ఉంది, ఇది 7 ఉంది, ఇది 8 ఉంది. ఇదెంత ఉంటుంది? ఇదెంత ఉంటుందో మనకు కావాలని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 7 కదా. ఇది 12, టోటల్ 12 ఉందంటే ఇది ఎంత అవుతుంది? ఎంత అవుతుంది టోటల్? ఫస్ట్ ఇది ప్రాబ్లం కాపీ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇందులోనే వేస్తున్నాను నేను. కాపీ చేసుకోండి ఫస్ట్ ప్రాబ్లమ్ని. సో ఇది 7, ఇది 7 ఉందంటే ఇది కూడా 7 ఉంటుంది. 7 ఉందంటే టోటల్ 12 కాబట్టి ఇది ఎంత ఉంటుంది? 5. ఇది 5 ఉంటే ఇది ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. నెక్స్ట్
ఇది ఇక్కడికి 8 ఉందంటే ఇది ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? 15 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 ఉంటుంది. ఇప్పుడు వీటిది పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు, లేదా యూ కెన్ టేక్ వాట్, దీనికి నేమ్ ఇచ్చుకోండి, ABCDEF G. ఓకే సరిపోతుందండి, జీ వరకు. ఇప్పుడు నాకు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏం వేయాలి నేను? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DE ప్లస్ EF వేద్దామా? EF ప్లస్ FG ప్లస్ G నుంచి ఏకి మళ్ళీ GA. దిస్ ఈజ్ ద వాట్ పెరిమీటర్. ఇవన్నిటిని యాడ్ చేయండి. 15 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 8 ప్లస్ 15 ప్లస్ 12. టోటల్ చేస్తే యూ విల్ గెట్, అన్నిటిని యాడ్ చేయండి. అన్నిటిని మనకు యాడ్ చేస్తే 70 వస్తుంది. సో ఇవన్నీ ఎందులో ఉన్నవి? ఇది మీటర్స్, ఒకటి మీటర్స్ అని పెట్టుకోండి. మీటర్స్లోనే కాబట్టి 70 మీటర్స్ వచ్చింది నాకు. ఎంత వచ్చింది నాకు? 70 meters. What it is? Perimeter. Perimeter is equal to what? 17. 15 plus 7 plus 8 plus 5 plus 8 plus 15 plus 12. 70 meters. తర్వాత ఇంకోటి ఏం చేయాలి? ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులోపల 2 రకాల స్క్వేర్స్ వచ్చినాయి చూడండి. ఇట్ హ్యాస్ నాట్ 2 squares, 2 rectangles. 2 rectangles. ఏంటి అవి? ABFG and CDEF. So that's why area of ABFG is equal to ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. ABFGలో ఇది 15 ఉంది, ఇది ఎంత ఉంది? 12 ఉంది. అంతేనా? ఇది 12, ఇది 15 కాబట్టి రెండింటిని మల్టిప్లై చేయండి. 12 into 15. సో 12 5 जा 60, 6 12 1 जा 12 plus 6 8, 180. So 12 into 15 is equal to how much we will get? 180 we will get. Okay? మళ్ళీ చూడండి. 12 5 जा 60, 6 12 1 जा 12 plus 8. Okay. నెక్స్ట్ CDEF. ఇది 8 ఉన్నది, ఇది 5 ఉన్నది కాబట్టి ఏరియా ఆఫ్ CDEF ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. లెంత్ ఎంత దీనిది? 8, బ్రెడ్త్ ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40. ఇప్పుడు మనం ఏం చేయాలి? టోటల్ ఏరియా కావాలి కదా. టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్? 180 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 ప్లస్ 40 అంటే ఎంత వస్తుందా? 220 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? మనకి ఎట్లాంటి ఫిగర్ ఇచ్చినా సరే ఆ ఫిగర్ లోపల జనరల్గా రెక్టాంగిల్స్ కానీ, స్క్వేర్స్ కానీ, లేదా మనకు ట్రయాంగిల్స్ కానీ ఫామ్ అవుతాయి. ఒకవేళ ట్రయాంగిల్ కనుక ఫామ్ అయినట్టయితే అందులోపల ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది? మనకు 90 degrees యాంగిల్ ఉండే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది? 90 degrees ఉండే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్లాంటివి ఫామ్ అయితే వాటి నుంచి మనకు ప్రిన్సిపల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాల్యూమ్ ఏరియా తెలుసు, అదేవిధంగా స్క్వేర్ ఏరియా తెలుసు, రెక్టాంగిల్ ఏరియా తెలుసు. ఆ ప్రిన్సిపల్స్లో వేస్తే మనకు సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి ఇవి రెండు. నెక్స్ట్ చూడండి 15th మోడల్ చూడండి. ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ రూమ్ ఈజ్ 12 meters. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ ఆఫ్ రూమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 rupees per centimeter square. సో ఒక స్క్వేర్ రూమ్ ఉందంట, దీని సైడ్ ఎంత? 12 meters ఉంది. ఓకేనా? సైడ్ 12 meters ఉంది. దీన్ని కార్పెటింగ్ చేస్తున్నారు అంటే వాటి బండలు వేయించడం కానీ, లేదా దాని లోపల టైల్స్ వేయించడం కానీ అట్లాంటిది ఏదో ఒక వర్క్ చేయిస్తున్నారు. ఆ వర్క్ చేసే వర్కర్కి ఎంత ఇవ్వాలి అని అంటే 5 rupees per centimeter square.
సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏమన్నట్టు ఏరియా కదా. సో 5 రూపీస్ పర్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా, 5 రూపీస్ పర్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా. కాబట్టి ఇది ఎన్ని సెంటీమీటర్ స్క్వేర్ వస్తుందో చూసుకోండి. ఇది 12 మీటర్స్ అంటే ఏం తీసుకోవచ్చు, 1200 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సైడ్ ఇంటూ సైడ్ కదా, సైడ్ ఇంటూ సైడ్. సో దట్స్ వై, సో సైడ్ ఇంటూ సైడ్ మీన్స్ వాట్, 1200 into 1200, 12 12 जा 144, 0000. ఓకేనా. సో 5 రూపీస్ అంట. యూ కెన్ టేక్ దిస్ ఈజ్ ఆల్సో సెంటీమీటర్స్ తీసుకోండి, అది చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి డైరెక్ట్ సెంటీమీటర్స్లో పెట్టండి. సో 12 సెంటీమీటర్స్ ఇంటూ 12 సెంటీమీటర్స్ యూ విల్ గెట్ యాజ్ 144. ఓకే, 144 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా, 144 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు 5 రూపీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది ఏంది, టోటల్ 144 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది కాబట్టి 1 సెంటీమీటర్ స్క్వేర్ కాస్ట్ ఈజ్ హౌ మచ్, 5 రూపీస్. దెన్ 144 సెంటీమీటర్ స్క్వేర్ కాస్ట్ ఈజ్ హౌ మచ్, 144 ఇంటూ 5 రూపీస్, అంతేనా. సో 4 5 जा 22, 5 4 जा 20 ప్లస్ 2 22, 5 1 जा 5 ప్లస్ 2 7, 720 రూపీస్ అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది, 720 రూపీస్ అవుతుంది. 720 రూపీస్ మనకు వస్తుంది. ఇదేంటి, ద సైడ్ ఆఫ్ స్క్వేర్ రూమ్ ఈస్ 12 సెంటీమీటర్స్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ ఆఫ్ రూమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 రూపీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఒక లెంత్ మనకు స్క్వేర్ది ఒక సైడ్ 12 సెంటీమీటర్స్ అని ఇచ్చినాడు కాబట్టి ఏరియా ఏమవుతుంది, సైడ్ ఇంటూ సైడ్ 12 ఇంటూ 12 144 అవుతుంది. 1 సెంటీమీటర్ స్క్వేర్కి 5 రూపీస్ అయితే 144 సెంటీమీటర్ స్క్వేర్కి ఎంత, 144 ఇంటూ 5 720 రూపీస్ అవుతుంది. ఓకేనా. సో నౌ లెట్ వి టేక్ వాట్ మోడల్ 16. ఏ బాయ్ రన్నింగ్ అరౌండ్ రెక్టాంగులర్ గ్రౌండ్ whose length is double to the breadth. If breadth is equal to 25 meters, find the distance covered by the boy. ఓకే, వాడు ఏం చేస్తున్నాడు, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ చుట్టూ తిరుగుతున్నాడు. ఓకే, దిస్ ఇస్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ whose length is double to the breadth. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు కనుక ఎక్స్ అనుకుంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2x అవుతుంది. ఓకేనా. ఇఫ్ లెంత్ ఈజ్ వాట్ ఎక్స్, బ్రెడ్త్ ఇఫ్ బ్రెడ్త్ ఈజ్ ఎక్స్, whose length is double to the breadth, length is equal to what, double 2 into breadth. ఓకేనా. లెంత్ ఎక్స్ అంటే ఇది బ్రెడ్త్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి లెంత్ ఏమవుతుంది, 2x అవుతుంది. ఓకేనా. ఏం బాక్స్ ఏమేయకండి, మళ్ళీ బాక్స్ వేస్తే ఇది ఒక రెక్టాంగిల్ లాగా అవుతుంది. సో నెక్స్ట్, ఇఫ్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్ అన్నాడు, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25 మీటర్స్ అన్నాడు. సో బి ఈజ్ ఈక్వల్ టు వాట్, 25. దెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 2 ఇంటూ బ్రెడ్త్ కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 2 ఇంటూ 25. సో లెంత్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 50 వచ్చింది. ఓకేనా. సో వాడు మొత్తం కవర్ చేయడం అని అంటే ఏంది, చుట్టూ తిరగడం కదా. కవర్ చేయడం అంటే ఏంది, చుట్టూ తిరగాలి. దాన్ని ఏమంటారు, పెరిమీటర్ అంటాం. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు, 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అని తెలుసు. సో 2 ఇంటూ లెంత్ ఈజ్ హౌ మచ్, 25 ప్లస్ బ్రెడ్త్ ఈజ్ 25. సో లెంత్ ఈజ్ హౌ మచ్, 50, breadth is how much, 25. So 2 into 25 plus 50, 75. 75 2 is what, 150 centimeters or meters, meters. So 150 meters ఆ బాయ్ ఏం చేసినాడు, రన్ చేసినాడు. దాని చుట్టూ ఎంత వస్తుంది, 150 మీటర్స్. ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ని బట్టి మనం డయాగ్రామ్ వేసి దాన్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం చేయడం చాలా చాలా ఈజీ అవుతుంది. ఏ బాయ్ రన్నింగ్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ గ్రౌండ్ వేసినాను ఫస్ట్. whose length is double to the breadth is equal to x అనుకుంటే లెంత్ ఏమవుతుంది, 2x అవుతుంది. బ్రెడ్త్ ఆల్రెడీ 25 ఇచ్చినాడు, ఇది 25 ఇచ్చినాడు కదా, 2 ఇంటూ 25 50 అవుతుంది. బ్రెడ్త్ 25 అయితే లెంత్ ఏంది, డబుల్ టు ద బ్రెడ్త్, 2 ఇంటూ 25 50 అవుతుంది. పెరిమీటర్ అంటే ఏంది, 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. లెంత్ 50 మీటర్స్ వచ్చింది, బ్రెడ్త్ 25 మీటర్స్, 25. సో 25 ప్లస్ 50 75, 2 ఇంటూ 75 ఎంత వస్తుంది, 150. So this is about the what model number 16. రెండు మోడల్స్ కాపీ చేసుకోండి. సో ఇక్కడ 17th మోడల్ చూడండి. The perimeter of rectangle is 80 meters. Perimeter of rectangle 80 meters and the ratio between length and breadth is 7:3.
ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ తీసుకోండి. దిస్ ఈస్ ద వాట్ రెక్టాంగిల్. టోటల్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 80 meters ఈజ్ గివెన్. లెంత్ అండ్ బ్రెడ్త్. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రేషియో ఇచ్చినాడు కాబట్టి ఇది 7x అవుతుంది. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 3x. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కావాలి కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంతనో చూద్దాం. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో 80 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ఎంత 7x, బ్రెడ్త్ ఎంత 3x. సో 80 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10x. సో ఇక్కడ x నిటే ఉంచి మిగతాది పంపించండి. 80 డివైడెడ్ బై 2 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు వాట్ x. 0 0 గెట్ క్యాన్సల్, 2 4 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది కాబట్టి లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 ఇంటూ 4, 7 4 జా 28. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 ఇంటూ 4, 12 జా, 3 4 జా 12. నౌ వాట్ ఈజ్ ఆస్క్డ్ ఏరియా. దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్ we will get length into breadth. So 28 into 12. So 12 8 are 96. 6 9. 12 2 are 24. 24 plus 9 33. So 336 meters లో ఉండాలి. సో మీటర్స్ లో ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్. 336 మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్స్. ఓకేనా, అర్థమైందా ఇది ప్రాబ్లము. టోటల్ పెరిమీటర్ 80 ఇచ్చినాడు. లెంత్ అండ్ బ్రెడ్త్ రేషియో 7:3 అన్నాడు. అంటే 7x:3x అవుతుంది అంతేనా. కాబట్టి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. పెరిమీటర్ 80 ఇచ్చినాడు, 2 ఇంటూ లెంత్ 7x, బ్రెడ్త్ 3x. సో 80 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 80/20. 80/20 అంటే ఎంత 4 వస్తుంది. సో లెంత్ 28, బ్రెడ్త్ 12. దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి అందులో వేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, నో కన్ఫ్యూజన్. ఇది చేయడమే, ఇది నుంచి దీన్ని తీసుకురావడమే గొప్ప. ఇది చేయడం అంతా ఈజీయే. అట్లాంటి క్యాలిక్యులేషన్స్ చాలా చేశారు. హౌ మెనీ స్క్వేర్ ప్లాట్స్ హౌ మెనీ స్క్వేర్ ప్లాట్స్ ఆఫ్ సైడ్ 5 meters కెన్ బి కట్ ఫ్రమ్ స్క్వేర్ ఫీల్డ్. మళ్ళీ స్క్వేర్ ఫీల్డే ఉంది, ఇది స్క్వేర్ ఫీల్డే ఉంది. స్క్వేర్ లాగా కొంచెం పెద్దగా స్క్వేర్. సో స్క్వేర్ ఫీల్డ్ ఎంత ఉందట, ఇది పెద్దది ఇస్తాను 50 meters ఉన్నది. ఓకేనా, ఇది 50 meters ఉంటే దీని నుంచి ఏం చేయాలంటే చిన్న చిన్న ప్లాట్స్ తయారు చేయాలంటే ఇట్లా చిన్న చిన్న ప్లాట్స్ ఎంత 5 meters సైడ్ 5 meters ఉన్న స్క్వేర్ ప్లాట్స్ మనము దీని నుంచి ప్రిపేర్ చేయాలి లేదా కట్ చేయాలి. దీని నుంచి ప్రిపేర్ చేయాలి. కట్ చేయడం అంటే ఫీల్డ్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి, అందులోపల లైన్స్ వేయాలి. ఎన్ని వస్తాయి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చెప్పినాను, నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బిగ్ షేప్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్మాల్ షేప్. ఓకే, సో నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బిగ్ షేప్ ఏంటిది, బిగ్ ఏంటిది, ఇది బిగ్ ఏంటిదిరా బిగ్ స్క్వేర్. బిగ్ స్క్వేర్ అంటే ఏరియా అంటే ఏమవుతుంది 50 into 50 డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్మాల్ కూడా ఎట్లా ఉంది స్క్వేరే అది కాబట్టి ఎంత వస్తుంది నీకు 5 into 5. సో 5 10 జా 5 10 జా ఈజ్ ఈక్వల్ హౌ మెనీ నంబర్ ఆఫ్ ప్లాట్స్ వీ విల్ గెట్ 100 plots we will get. How many number of plots we will get 100 plots we will get. సో ఇది మనకు ఈ ఏరియా ఎప్పుడు కానీ నంబర్ అడిగినప్పుడు ఏరియా ఆఫ్ బిగ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్మాల్ అని గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ బిగ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్మాల్ అని గుర్తుపెట్టుకోండి. ఒక వాల్యూమ్స్ ఇచ్చినా కూడా వాల్యూమ్స్ పరంగా క్వశ్చన్ అడిగినా కూడా ఏరియా ఆఫ్ బిగ్ వాల్యూమ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్మాల్ వాల్యూమ్. వాల్యూమ్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ అది. ఓకేనా, సో ఏరియా ఆఫ్ బిగ్ వాల్యూమ్ ఏరియా ఆఫ్ బిగ్ షేప్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్మాల్ షేప్ వేస్తే we will get the number. Okay na, right. So now let me stop our class 117 class here. So maths class 117 class work, maths class 117 homework and maths class 117 exam. Okay, so class work notebook lo em chestaru the problems which we learned today. ఈ రోజు నేను ఏమైతే ప్రాబ్లమ్స్ చెప్పినానో అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్ లో కాపీ చేయండి. నేను ఎన్ని మోడల్స్ చెప్పాను 6 మోడల్స్ చెప్పాను కాబట్టి మీరు హోంవర్క్ ఎన్ని చేయాలి 6 5 30 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయాలి. ఒక్కొక్క మోడల్కి 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. సో 30 ప్రాబ్లమ్స్ అవుతాయి, హోంవర్క్ చేయండి. ఇక ఎగ్జామ్ ఏమవుతుంది, దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులు ప్రిపేర్ కండి. దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులు మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ రాయడానికి వీలవుతుంది. అంటే నేను దీని ముందు ఉన్న 5 క్లాసులను బేస్గా చేసుకొని ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేస్తాను. సో కాబట్టి ఈ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు ఏం చేయండి
వాట్సాప్ చేయండి, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ మ్యాథ్స్ క్లాస్ 117 homework and exam papers అంటే the institute fellows send to you homework papers, exam papers along with solutions and answers. Solutions, answers కూడా పంపిస్తారు. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.